వాళ్ళ సలహా సహకారాలు తీసుకోవడం కోసం మరి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. రెండవది ఏంటంటే భవిష్యత్తులో కూడా మరి ఏమాత్రం ఇబ్బంది రాకుండా అందరూ కూడా మంచిగా భోజనం చేసిపోయే పద్ధతుల్లో క్రమశిక్షణగా అందరం కూడా సహకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి కూడా మరి లోగడ కమిటీలు వేశారు. పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు రేపు వేసిపోయే కమిటీలలో కూడా ఎవరు అనేది కాకుండా అందరిని వేసి లోగడ ఉన్న వాళ్ళ లిస్ట్ ఏదైనా ఉంటే మేనేజ్మెంట్ చేసిన వాళ్ళది దానికి భోజనాల కాడ కానీ పార్కింగ్ కానీ ఇంకెక్కడైనా సరే ఉన్న వాటి చోట లిస్ట్ ఉంటే వాళ్ళను కూడా పిలిచి సంప్రదించి వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చి అందరం కూడా ఈ యొక్క వనభోజనాలకు మరి సహకరించి దీన్ని బాగా మరి ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఏమాత్రం ఇది కాకుండా చేయాల్సిన బాధ్యతలు మన అందరి మీద ఉన్నది. ఎవరు అధ్యక్ష కార్యదర్శులని కాకుండా కూడా అందరం మరి దీనికి సహకరిస్తే వారిద్దరూ వాళ్ళ ఉన్న కమిటీ కూడా కాకుండా మరి ఆ కమిటీ కంటే ఎక్కువ మందిని తీసుకొని మరి సలహాలు సహకారాలు తీసుకొని ఆ లిస్టు ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు అధ్యక్ష కార్యదర్శులు కూడా ఆ లిస్టును ప్రిపేర్ చేసి భవిష్యత్తులో కూడా ఆ పుస్తకాన్ని పోకుండా మున్ముందు కూడా అది మనకి ఉండేటట్టుగా ఎవరున్నారు లోగడ ఏంటి ఏ కమిటీలో ఎవరున్నారు కూడా మనకు అర్థమైంది. ఒక బుక్ పెట్టి ఈసారి ఇదివరకు ఉన్నదో లేదో నాకు తెలియదు, ఈసారి బుక్ పెట్టి ఎక్కడెక్కడ ఎవరిని చేశాం ఎక్కడెక్కడ ఏ సెక్షన్లో ఎవరిని పెట్టాం అనేది ఉంటే భవిష్యత్తులో కూడా ఈజీగా మనకు అర్థమైంది. లేకపోయినా ఇంకో కొంతమందిని అప్పుడు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మరి అధ్యక్ష కార్యదర్శుల వారికి మన వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నాం. మనందరం కూడా బాగా సహకరించి దీన్ని దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ పెట్టారు. మరి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారిని కూడా చాలామందిని పిలిచారు. చాలా సంతోషం. ఇది భవిష్యత్తులో మరి కన్వీనింగ్ రీతిలో కూడా ఖమ్మం మహాజన సంఘం మరి చాలా గ్రాండ్గా చేశారు. మరి వనమోత్సవం అనేటువంటిది, చెట్ల కింద భోజనం అనేటువంటిది మరి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకునేది అదే. కాబట్టి మనం దాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఇప్పుడు వస్తుంది ఆనవాయితీ, ఇప్పుడు కూడా చేశాం. మరి అందరం కూడా దీన్ని సహకరించి భవిష్యత్తులో మరి దీన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి వనభోజనాల కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రతి దాంట్లోనూ పాల్గొంటున్నాను. ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పుడు సంవత్సరానికి అనుభవాలు పెంచుకుంటూ ముందుకు వెళుతూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. మున్ముందు కూడా అలాగే జరపడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మా కుటుంబ సభ్యులు, ఖమ్మం సంఘం సభ్యులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరితో పరిచయాలు కూడా ఏర్పడటానికి ఇది ఒక ఈ గ్యాదరింగ్ బాగా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. అలాగే మనలో రకరకాల ఇబ్బందులు ఉన్నవాళ్ళు కానీ రకరకాల సహాయం చేసే పరిస్థితులు ఉన్నవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు అందరం ఒకరికొకరం సహకరించుకుంటూ ఇబ్బందులు ఉన్నవారికి సహకరిస్తూ వారికి ఉన్నటువంటి మేధస్సుని పిల్లల కోసం వెచ్చించడానికి ప్రయత్నాలు చేస్తారని మనం ఖమ్మ సంఘం హాస్టల్ని కూడా నడుపుతున్నాం కనుక దానిలో కూడా మన వాళ్ళందరూ కూడా వారి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్ళాలని, అలాగే మా చిన్నప్పటి నుంచి మా పెద్దలు చెప్పారు, అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చెప్పారు, రకరకాల కుల మతాలతో సంబంధం లేకుండా హాస్టల్లో చదువుకున్నాం, మేము పైకి వచ్చామని చెప్పేసి ఈరోజు ప్రముఖ నాయకులు కూడా ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా. అంటే మొదటి నుంచి అన్ని రకాల కులాలను కూడా కలుపుకుంటూ వెళ్ళేటువంటి స్వభావం కలిగినటువంటి ఖమ్మ సంఘం ఇప్పుడు నడుపుతున్నటువంటి మహిళల కోసం జరుపుతున్నటువంటి హాస్టల్ కూడా అలాగే నడుపుకుంటూ వస్తున్నాం కనుక మునుముందు కూడా అలాగే నడపడాలని చెప్పేసి కమిటీ సభ్యులందరికీ తెలియజేస్తూ ఆదివారం నాడు జరగబోయే ఖమ్మ సంఘం వనభోజనాల కార్యక్రమాన్ని సంబంధించి ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అయింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఖమ్మ సోదరీమణులకి, అలాగే ప్రత్యేకంగా మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా సోదరీమణులకి నా ఖమ్మ సంఘం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా కేవలం
3 రోజుల సమయమే ఉన్నది. మేము ఎంత చేసినా కానీ చాలా మేజర్గా ఖమ్మం జిల్లాలో కానీ ముఖ్యంగా ఏంటంటే ఖమ్మం జిల్లా మనకి ప్రతి సంవత్సరం వచ్చేటోళ్ళు ఖమ్మం జిల్లా నుంచే కాకుండా కృష్ణా జిల్లా పక్కనే ఉన్న కృష్ణా జిల్లా ఈ బార్డర్స్ మండలాల నుంచి కూడా చాలామంది కమ్మ సోదరులు ఇక్కడికి అటెండ్ అవుతూ ఉంటారు. వారందరికీ సమాచారం తెలియాలి కంపల్సరీ, ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది. లోకల్లో ఉన్న వాళ్ళకి ఈ ఫ్లెక్సీలు మిగతా కార్యక్రమాలు కొన్నిటి ద్వారా తెలుస్తుంది, కొన్ని తెలవకుండా మిస్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందువల్ల మిమ్మల్ని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే దయచేసి కొంచెం మీరు సహకరించి ప్రత్యేకంగా ఒక ఐటెంగా దీన్ని ప్రత్యేకంగా రాసినట్టయితే ప్రతి ఒక్కరికి చేరువ అవుతుంది, మీ ద్వారా చేరువ అవుతుంది. కాబట్టి వాళ్ళందరికీ మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ఎంత సక్సెస్ అయితే అందులో మా కమ్మ సంఘం కమిటీ వారి పాత్ర ఎంత ఉంటుందో అంతకంటే కూడా మీ పాత్ర ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. అది సక్సెస్ అయిందంటే, జనాలు గ్యాదర్ అయ్యారంటే, అది కేవలం మీడియా ద్వారానే ఏ విషయమన్నా చేరాలి అంటే ముఖ్యంగా ఇవాళ ఒక సంస్థకి పబ్లిక్కి అనుసంధానకర్తగా మీ పాత్ర చాలా అమోఘమైంది. అందువల్ల మిమ్మల్ని ప్రత్యేకంగా దీని గురించి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాము. ఈ చుట్టుపక్కల జిల్లాల ఉన్న ఈ సోదరులందరికీ, అంటే కృష్ణా జిల్లాది కూడా అది కొంచెం కవర్ అయితే బాగుంటుంది. అది ఎలాగనేది నేను ఒకసారి మాట్లాడతాను. అలాగే కొంతమంది మనోళ్ళు ఉన్నారు, మురారి గారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ సంబంధాలు ఏదైనా ఉంటే వాళ్ళతో ఆ మీడియా, ఆ బోర్డర్ మండలాలు, పక్క మండలాల్లో మన కృష్ణా జిల్లా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడి కనీసం ఈ జగ్గేపేట కాన్స్టిట్యున్సీ, నందిగాం కాన్స్టిట్యున్సీస్ ఆ పేపర్లలో కూడా కొద్దిగా కవర్ అయ్యేటట్టుంటే మనకి ఎప్పుడు వస్తుంటారు. నాకు నందిగామ నుంచి వచ్చేటోళ్ళు కూడా చాలామంది కనపడుతుంటారు ఇక్కడ. కేవలం వాళ్ళకు కూడా ఈ రోజున ఈ కార్యక్రమం ఉందనేది తెలియజేసి వాళ్ళకి మీడియా ద్వారా వచ్చినట్టయితే చాలా బాగుంటుందని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మీరందరూ చూస్తూనే ఉన్నారు, కమ్మ సంఘం వనభోజనాలు అంటే ఖమ్మం జిల్లాలో మ్యాక్సిమం చాలా వరకు కులాల వారీగా ఎవరిదోళ్ళది జరుగుతూనే ఉంది. ఈ కమ్మ సంఘం అనేటప్పటికి ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఎక్కడా జరగని విధంగా ఖమ్మంలో కమ్మ సంఘం వనభోజనాలు జరుగుతాయి. ఎందుకంటే సుమారు 30 నుంచి 35 వేల మంది దాకా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఉంటారు భారీ ఎత్తున. ఇంత భారీ ఎత్తున ఎక్కడ ఏ స్టేట్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున వనభోజనాల కార్యక్రమం ఎక్కడ జరగదు. అది ఖమ్మంలోనే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వనభోజనాలు జరుగుతున్నాయంటే 2 రాష్ట్రాల్లో ఉన్న కమ్మ ప్రముఖులందరూ కూడా చాలా ప్రత్యేకంగా దీని గురించి లైవ్ ప్రోగ్రాం చూడటానికి కానీ, అంటే దూరంలో అంటే రాయలసీమ డిస్ట్రిక్ట్లో ఉన్నవాళ్ళు, రాయలసీమ ప్రాంతంలో అటు దూరంగా ఉన్నవాళ్ళు, ఎందుకంటే మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు ఆ ప్రోగ్రాం పెట్టండి అని. ఇక్కడ చాలామంది ఎంత జరుగుతుంది, ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది వచ్చారు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు వాళ్ళందరూ. కాబట్టి ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీ ద్వారా కొంత సక్సెస్ అయినట్టయితే, మీరు కవరేజ్ ఇచ్చినట్టయితే మేము అనుకున్న ప్రోగ్రాం 99% సక్సెస్ అయినట్టని, సఫలీకృతం అయినట్టేనని నేను కోరుకుంటా ఉన్నాను. సంవత్సరం ఈ వన సమారాధన జరుపుకున్నట్లే ఈ సంవత్సరం కూడా ఈ వన సమారాధన జరుపుకోవడానికి నిర్ణయం తీసుకోవటమైంది. దీనికి ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. తర్వాత దీంట్లో భాగస్వాములు కావడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ప్రతి సంవత్సరం అరేంజ్ చేసినట్టే ఈ సంవత్సరం కూడా దీన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి అన్ని కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, మిమిక్రీ, ఈ సంవత్సరం ప్రత్యేకంగా కబడ్డీ, దగ్గర రాష్ట్ర నలుమూలల నుంచి 6 టీములు పాల్గొంటున్నాయి కబడ్డీలో. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయటమైనది. వచ్చిన వాళ్ళందరినీ కూడా మంచిగా వాళ్ళని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించడానికి, అదేవిధంగా మంచి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఇది కూడా ఉందని చెప్పి ఫోటో ఎగ్జిబిషన్ ఎన్టీఆర్. దీంతోపాటు ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నింటిలో కంటే అది ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నాము. సో అది కూడా చాలా ప్రత్యేకమైనది ఎన్టీఆర్ గారి ఫోటో గ్యాలరీ కూడా. సో ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ సక్సెస్ చేయడానికి మీ అందరి సహకారం కోరుతున్నాము. మన జిల్లాలో ఇది 15వ అనుకుంటా ఖమ్మం మహాజన సంఘ ఆధ్వర్యంలో మన వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం అనేది ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికంటే ఒక సంవత్సరం ఇంకా అప్డేట్గా వృద్ధి చెందుకుంటా, అంటే మన జనాలు కానీ ఏర్పాట్లు కానీ ఇవన్నీ ఏర్పాట్లు కానీ అన్నిటిలో కూడా ఘనంగా చేస్తున్నాం. అంతే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఘనంగా ఏర్పాట్లు కూడా చేసి అందరి మనల్ని పొందుతామని కోరుకుంటున్నాం. ఖమ్మం మహాజన సంఘం ఖమ్మ వన సమారాధన అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది అంటే అత్యధిక గ్యాదరింగ్తో నడిచే కార్యక్రమం. ఒక కరోనా సందర్భంలో తప్ప అంటే మాకు తెలిసి మినిమం 35,000 నుంచి ఒక సంవత్సరం 45,000 టచ్ అయింది. నాకు తెలిసి మరి మిగతా ప్రాంతాల్లో 45,000 మందితో జరిగినాయో లేదో అంటే తెలియదు. ఇదే అతిపెద్ద గ్యాదరింగ్ అనుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా అంత భారీ సంఖ్యలో హాజరై దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉంది. కమిటీ వారికి ధన్యవాదాలు. మనము ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ వనభోజనాలని అందరి సమిష్టి కృషితో చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా అలాగే చేసుకోవాలని మన ఖమ్మ సంఘం అంతా కూడా నిర్ణయించుకున్నాము. దీనికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించే అంటే అతి కొద్ది టైం ఉంది కాబట్టి దీనికి కొద్దిగా మీ అందరి సహాయ సహకారాలతోటి అందరికీ తెలిసే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఈ వనభోజనాల కార్యక్రమం కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక భావన అలాగే సామాజిక భావనని రూపొందించుకుంటున్నాం మన సంఘం తరపున. అదేవిధంగా మీరు ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లాలని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఎప్పట్లాగానే ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున బాగా ఘనంగా జరగాలని జరిపించుకోవాలని బాగా కృషి చేస్తున్నారు మా ఖమ్మ సంఘం తరపున. ఇది మాత్రం మీ ద్వారానే వాడవాడల ఊరులో ముందు చుట్టుపక్కల గ్రామాలు అన్నిటికీ మీ ద్వారానే ఎక్కువ మంది ప్రజలు రావటానికి కృషి చేయగలరని అనుకుంటున్నాను. ఈ వనభోజనాలు ఈ ఖమ్మంలో జరగటం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. ఇంకా ఎక్కువ మంది గ్యాదర్ అవ్వాలని చెప్పేసి చూస్తున్నాము. సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా చాలా బాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమయం చాలా కొద్దిగా ఉన్నందువల్ల మా మీడియా మిత్రులందరూ కూడా ఇంకొంచెం పేపర్ ప్రచారం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. మేమే మా కమిటీయే కాకుండా ఊర్లో పెద్దవారందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. అలాగే మీరు కూడా మీడియా మిత్రులందరూ ఎక్కువ మంది జనం హాజరయ్యేలాగా చేస్తారని మా యొక్క వనభోజన కార్యక్రమాన్ని మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకోవాలి. దానికి విశిష్టంగా మీరు పనిచేస్తారని మేము ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ప్రతి వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ పల్లెటూరు గ్రామం నుంచి కూడా వచ్చే వాళ్ళకి మీ ద్వారా మెసేజ్ పోవాలి. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో అన్ని ఏర్పాట్లు జరిగినాయి. దాదాపు అన్ని 90% ఏర్పాటు జరిగినాయి. అన్నీ కూడా సక్రమంగా జరిగినాయని మేము అనుకుంటున్నాం. ఇంకేదైనా లోపం ఉంటే మేము మా దృష్టి తీసుకొస్తే దాన్ని సరి చేసుకుంటాం. దాదాపు ఇప్పుడు ఒకసారి 2 సార్లు కూర్చొని రివ్యూ చేసుకున్నాం. అన్ని కార్యక్రమాలు కళారూపాలు కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, అదేవిధంగా భోజనాలు కానివ్వండి, అదే పార్కింగ్ కానివ్వండి, అన్ని కమిటీలు ఏర్పాటు చేసి ఘనంగా జరపాలనే నిర్ణయానికి వచ్చాం. దాదాపు ఒక 40-45 మంది వస్తారనే అంచనాలో ఉన్నాం. అందుకని మీరు మాకు కోఆపరేట్ చేస్తారని మిమ్మల్ని మీరందరూ మాకు సహకరించి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రేపు 16వ తారీఖు జరగబోయే ఖమ్మ మహాజన వనభోజనాల కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మంది ఖమ్మ సోదరులందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాము. ఖమ్మ వారి వనభోజనాల కార్యక్రమం 16వ తారీఖు పెట్టుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఖమ్మ సంఘానికి సంబంధించిన వారంతా కూడా పాల్గొని
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఎంత ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం అంటే అత్యధిక కమ్యూనిటీ గల ప్రదేశం ఏదయ్యా అంటే తెలంగాణ జిల్లాల్లో ఖమ్మం ఒకటి. అందుకనే అత్యధిక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం ఈ వనభోజనాలు. ఈ వనభోజనం అనేది మనకి పూర్వీకులు అందించినటువంటి ఆయుర్వేదిక ఔషధం. దాన్ని కాపాడుకుందాము అనే ప్రోగ్రాంతో ఈ ప్రతి సంవత్సరం మన ఈ వనభోజన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఈ వనభోజనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రజలందరూ కూడా మన వనభోజనాలు ఎలా చేస్తున్నారు అనే విధంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఖమ్మం జిల్లా అనేది చైతన్యవంత జిల్లా, అందుకని కూడా మన ఖమ్మం జిల్లాకి వెళ్ళి చూస్తున్నారు. మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్లాగే పొద్దున్న 8 గంటల నుంచి మనకు పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి సాయంత్రం 4-5 వరకు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనకి మంచి మిమిక్రీ ప్రోగ్రామ్, సినీ సంగీత ప్రోగ్రామ్, అట్లాగే ఎన్టీఆర్ గ్యాలరీ, అట్లాగే పిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అట్లాగే మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. అట్లాగే ప్రైవేట్ డ్యాన్సులు కూడా ఉన్నాయి. అందరికీ ఏంటంటే ఈ ప్రోగ్రాం అందరూ కలిసి దీన్ని దిగ్విజయంగా చేయాలి. ఎందుకంటే మీరు పత్రికా విలేకరులు ఇప్పుడు మేము చేసిన ప్రతి ప్రోగ్రాం కూడా మీ అండ ఉన్నది. ఎందుకంటే దసరా రోజు గ్రూప్ 1 విద్యార్థులందరినీ కూడా సన్మానించడం కూడా వారిని కూడా హైలైట్ చేశారు. దానివల్ల ఏంటంటే సమాజంలో పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది. కాబట్టి మిత్రులారా మీరందరూ పాజిటివ్ని బయటికి మెసేజ్ చేయండి. దానివల్ల ఏంటంటే మా సంఘానికే కాదు ప్రతి పేదవాడికి కూడా ఉపయోగపడాలనే కాన్సెప్ట్ మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి మీరు మీడియా మిత్రులు తెలియజేయండి అని పాజిటివ్ విషయాలని బాగా ఎక్స్పోజ్ చేస్తే మంచి మంచి కార్యక్రమాలు ముందు జరుగుతాయని మీ ద్వారా తెలియజేస్తాను. మీరందరూ కూడా వచ్చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలా, దీన్ని కూడా హైలైట్ చేయాలని మా ఖమ్మం సంఘం తరఫున కోరుతూ నాగేశ్వరరావు గారు, అలాగే గౌరవ అతిథులు రేణుకా చౌదరి గారు, నామా నాగేశ్వరరావు గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, అట్లాగే మన తాతా మధు గారు, అలాగే విశిష్ట అతిథులైనటువంటి మనకి రాయల్ నాగేశ్వరరావు గారు, మువ్వా విజయబాబు గారు, అట్లాగే మన మేయర్ గారు, అట్లాగే దోసపాటి వెంకటేశ్వరరావు గారు, అట్లాగే తెలుగుదేశం రాష్ట్ర సభ్యులు మన వాసిరెడ్డి రామనాథం గారు, అట్లాగే పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు, అట్లాగే తర్వాత బీజేపీ అధ్యక్షులైనటువంటి మన కోటేశ్వరరావు గారు, ఎమ్మెల్సీలు అయినటువంటి పోట్ల నాగేశ్వరరావు గారు, అట్లాగే కొండవాళ్ళ కోటేశ్వరరావు గారు, వీరందరూ వస్తున్నారు. అందుకనే మీరందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి ఖమ్మంలో ఉన్న ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చి దీన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాను.